హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్ మై మోస్ట్ ఫేవరెట్ వ్లాగ్. ఈ వ్లాగ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ నాది ఫాలో చేసినట్టయితే నేను ఆల్రెడీ ఫోటోస్ అప్‌లోడ్ చేశాను. తప్పకుండా వెళ్లి చూడండి. సో, ఏంటంటే అక్టోబర్ అంటే దసరా. దసరా అంటే నవరాత్రి లుక్స్. అందరూ నవరాత్రి లుక్స్ డే 1, డే 2, డే 3 అన్నీ అలా చేస్తారు. బట్ నాకు నాకు అంత ఐ మీన్ టాలెంట్ లేదు. అన్ని లుక్స్ క్రియేట్ చేసి చూపించే టాలెంట్ లేదు. లాస్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ మీరు ఇన్‌స్టాగ్రామ్ చూసినట్టయితే నాకు దుర్గమ్మ తల్లి మేకప్ వేశారు కదా! సో, ఈ ఇయర్ కూడా సేమ్ నాకు మేకప్ చేస్తున్నారు. లైక్ కాళికా మాత అవతారం మాట. సో, లాస్ట్ ఇయర్ నేను వ్లాగ్ తీయలేదు కాబట్టి ఈ ఇయర్ నేను బిహైండ్ ద సీన్స్ నాకు మేకప్ ఎలా చేశారు ఏంటనేది మీకు చూపిస్తాను. అండ్ మేకప్ డీటెయిల్స్, ఫోటోగ్రఫీ డీటెయిల్స్ కూడా ఫుల్ ఇస్తాను. నా కామెంట్ సెక్షన్‌లో చెక్‌ఔట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎవరైతే చేశారో ఈ ఇయర్ కూడా వాళ్ళే చేస్తున్నారు నాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత బాగా సక్సెస్ అయింది కాబట్టి ఈ ఇయర్ కూడా వాళ్ళకే ఈ ఇయర్ కూడా వాళ్ళే పిలిచారు. సో, ఐయామ్ రెడీ మాట. ఐయామ్ సో ఎక్సైటెడ్ కూడా. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా భయపడ్డాను. ఎలా చేస్తానా ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ గాడెస్ అవతారం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. దానికి చాలా కష్టం ఉండాలి. చాలా కష్టపడాలి కూడా. దుర్గమ్మ తల్లి అవతారం అయితే ఇంకా కష్టపడాలి. సో, లాస్ట్ ఇయర్ చాలా నర్వస్ అయిపోయాను నేను చేయడానికి. బట్ ఈ ఇయర్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ అలానే భయం కూడా ఉంది. బట్ చేశాను. ఐ హావ్ గివెన్ మై లెవెల్ బెస్ట్ మాట. సో, మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి శ్రీ సౌమ్య మేకప్ ఆర్టిస్ట్. మీరుకి ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్ చూసినట్టయితే ప్రతి ఒక్క ఫోటో షూట్స్‌లో ఫోటోగ్రాఫర్స్ మాత్రం డిఫరెంట్ ఉండొచ్చు. బట్ మేకప్ ఆర్టిస్ట్ మాత్రం ఒకలే ఉంటారు. మై మోస్ట్ ఫేవరెట్ అక్క. సో, తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, తనే ముందు చేసిన మేకప్స్ కానీ ఎవ్రీథింగ్ నేను తన డీటెయిల్స్ ఇస్తాను కామెంట్ సెక్షన్‌లో చెక్‌ఔట్ చేయండి. తను ఓన్లీ ఫర్ గాడెస్ మోటివ్ మేకప్సే కాదు, పార్టీ మేకప్స్ అండ్ పెళ్ళిళ్ళకి ఎవ్రీథింగ్ మీ ఒక స్పెషల్ మెమొరీ ఒకేషన్ ఏమున్నా తను వచ్చి క్రియేట్ చేస్తది. అండ్ మీకు ఎలాంటి ప్రిఫరెన్స్ మేకప్ కావాలో మీరు జస్ట్ తనకి ఫోటో సెండ్ చేస్తే మీకు అలాంటి మేకప్ అనేది మీకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. నేను ఇట్స్ లైక్ చాలా వీడియోస్‌లో చెప్పాను. అండ్ ఈ వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే బెస్ట్ కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. మేకప్ అంటే జస్ట్ ఏదో వచ్చి మన ప్రొడక్ట్స్‌తో వేసేయడం కాదు. ఆ మేకప్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మనం చెక్‌ఔట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి మేకప్ పడతది, పడదు. వాటి వల్ల పింపుల్స్ వచ్చేస్తాయి. చాలా లైక్ మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయకపోతే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతది. అందుకని ఎవరైనా మేకప్ సెలెక్ట్ చేసే ముందు తను సర్టిఫైడా కాదా అనేది మనం చెక్‌ఔట్ చేసుకోవాలన్నమాట. సో, యాజ్ యూజువల్‌గా లాస్ట్ టైమ్ వచ్చిన అక్కే వచ్చింది కాబట్టి సో, తన గురించి నేను ఎక్కువ చెప్పక్కలే ముందు వ్లాగ్‌లో కూడా చెప్పాను నేను. సో, అక్క అయితే ఇక్కడ మేకప్ స్టార్ట్ చేసింది. మేమిద్దరం ఎర్లీ మార్నింగ్ లైక్ 6:00 స్టార్ట్ అయ్యాం మేము మేకప్‌కి. ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ పట్టింది మేకప్ వేయడానికే. ఎందుకంటే గాడెస్ మేకప్‌కి ఆల్మోస్ట్ అంత టైం పడతది. లాస్ట్ ఇయర్ అయితే 11కి స్టార్ట్ చేస్తే షూట్ అంతా అయ్యేసరికి 9:30 అయిపోయింది ఇంటికొచ్చేసరికి. సో, ఈ ఇయర్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ అవుట్‌డోర్ చేశాము. ఈ ఇయర్ మేము ఇండోరే ప్లాన్ చేశామన్నమాట. ఇది వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. అక్కకి మేము నవరాత్రి లుక్స్ అంటే 9 లుక్స్ క్రియేట్ చేస్తారు. సో, మేము ఒక లుక్ క్రియేట్ చేద్దామని ఫస్ట్ మేమే చేద్దామని చెప్పి చాలా ఫాస్ట్‌గా ఒక 2 డేస్ ముందు అనుకున్నాం. ఇప్పుడు ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాము. అండ్ ప్రొసీడ్ అయితే చేసాము. అండ్ మీరు ఈ గాడెస్ మేకప్ మీరు కూడా చేయాలి. ఇలాంటి ఒక లుక్ కావాలి అనుకుంటే తనకి మీరు ఎలాంటి లుక్ కావాలో తనకి ఫోటో పంపిస్తే తనకున్న ఆర్నమెంట్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, సారీ, డ్రాపింగ్ ఎవ్రీథింగ్ తనే చేస్తది. సో, ఆ లుక్ బట్టి మనకు వాళ్ళు అన్ని ఐటెమ్స్ తీసుకొస్తారన్నమాట. సో, ఇక్కడైతే నా మేకప్ స్టార్ట్ అయిపోతుంది. మనం మేకప్ చేసేటప్పుడు మన స్కిన్ అనేది చాలా ప్రిపేర్‌గా ఉండాలి. చాలా హైడ్రేట్‌గా ఉండాలి. మన స్కిన్ ఎంత బావుంటే వాళ్ళేసిన మేకప్‌కి మనకి పింపుల్స్ కానీ, ర్యాషెస్ కానీ రాకుండా ఉంటది. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకప్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా ముందు మన స్కిన్ అనేది ప్రిపేర్‌గా ఉండాలి. అది మాత్రం పక్కా చూసుకోండి. సో, అక్క దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఐయామ్ ఫైన్ ఫర్ దట్. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఆ మేకప్ వల్ల చాలా పింపుల్స్ వచ్చాయి. ఈ ఇయర్ అయితే నా ఫేస్ కొంచెం క్లియర్‌గా ఉంది. నాకు మేకప్ అయిపోయిన తర్వాత కూడా ఏం పింపుల్స్ ఏమి రాలేదు. బేగా రిమూవ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు బేగా ఎఫెక్ట్ అవుతుంది నా స్కిన్‌కి. సో, మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మధ్య నేను కొరియన్ స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నాను. అందుకే నా స్కిన్ కొంచెం బెటర్ అయింది. ఆ స్కిన్ కేర్ వీడియో నేను స్పెషల్‌గా ఒక వ్లాగ్ చేసి నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఈ మేకప్‌కి మెయిన్‌గా మనకి కావాల్సింది ఐ అండ్ ఐబ్రో. ఈ 2 పర్ఫెక్ట్‌గా రాకపోతే మాత్రం ఫేస్ లుక్ అయితే అస్సలు బాగోదు. గాడెస్‌కి అయితే చెప్పాలంటే ఫస్ట్ కళ్ళే అందం. ఆ కళ్ళకి ఎంత బాగా డిజైన్ చేస్తే మనకి అంత లుక్ వస్తది. నాకు ఆల్మోస్ట్ కామెంట్స్ కూడా నా ఐస్ గురించి ఎక్కువ వచ్చాయి. మీ ఐస్ చాలా బాగున్నాయి.
లాస్ట్ ఇయర్ కూడా ఐస్ గురించి ఎక్కువ పెట్టారు. ఆ కళ్ళు అంత బాగా పెట్టావు అని చెప్పి. అండ్ చెప్పాలంటే ఇంకా కష్టపడితే ఇంకా బాగా పెట్టొచ్చు. ఇంకా బెటర్‌గా చేసినోళ్ళు చాలామంది ఉన్నారు. నా వరకు నేనైతే నా 100% ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నా ఫస్ట్ లుక్ అయితే చాలా బాగా హిట్ అయ్యింది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్‌ఔట్ చేయండి. సెకండ్ అయితే నేనే ఎంచుకున్నాను. నేనే పర్సనల్‌గా చూసి అక్కకి పంపించి ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా, ఇలా రెడీ అవుదాం అనుకుంటున్నా అని చెప్పాను. యాజ్ టీజ్‌గా నాకు ఎలా కావాలో అలానే క్రియేట్ చేసింది. అండ్ నేను అస్మాన్‌కి ఆ కెమెరా ముందు పెట్టుకొని చూస్తూనే ఉన్నాననమాట. అండ్ ఇంకోటి చెప్పాలంటే నాకు వ్లాగ్ తీయడానికి ఎవరు లేరు. నేనే తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ కూడా ఎవరు లేరు. అందుకే వ్లాగ్ తీయడానికి అవ్వలేదు. కానీ ఇయర్ ఎలాగైనా నేను తీసుకోవాలని చెప్పి నేనే కెమెరా పట్టుకొని తీసుకున్నాను. అండ్ మా తమ్ముడు రావాలి తీయడానికి. వాడు లాస్ట్‌లో వచ్చాడు. వాడు కొంచెం బిజీ ఉండడం అంటే మొత్తం చూపించలేకపోయాను మీకు. కొంచెం కొంచెం ఎలా షూట్ చేశారు, ఎలా వేస్తున్నారో బేస్ మేకప్ అంతా మీకు చూపించాను. స్టెప్ బై స్టెప్ చాలా చేశారు. మనకి పార్టీ మేకప్స్‌కి లైక్ నార్మల్ మేకప్స్‌కి ఏసినట్టుగా గాడెస్ మేకప్స్‌కి ఏయడానికి అవ్వదు. ఎందుకంటే దీని బేస్ మీద మళ్ళీ 2 లేయర్స్ ఆఫ్ బేస్ కూడా వేస్తారు వాళ్ళు. ఎక్కువ ఎంత కన్సీలర్ ఏస్తే అంత బాగా ఆ డార్క్ స్పాట్స్ కానీ, మీ ఫేస్‌లో ఎలాంటి డల్‌నెస్ ఉన్నా కనిపించదు. షిమ్మర్‌గా కనిపించాలి కాబట్టి ఎక్కువ బేస్ ఏస్తారన్నమాట. సో, నాకు అలానే వేశారు. డబుల్ లేయర్ లాగా వేశారన్నమాట. అండ్ సారీ వచ్చేసి నాదే తెచ్చుకున్నాను. బ్లౌజ్ కూడా నాదే తెచ్చుకున్నాను. యాక్చువల్లీ కాస్ట్యూమ్ కూడా వాళ్ళే తెచ్చారు. బట్ నాకది నచ్చలేదు. లాస్ట్ టైమ్ నేను సేమ్ కూచిపూడి అవతారం కూచిపూడి స్టైల్‌లోనే వేశాను. ఈ ఇయర్ నాకలా వద్దు, సారీ కట్టుకుంటానని చెప్పి నేనే బలవంతంగా అక్క చేత సారీ కట్టించుకున్నాను. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వేస్తే చాలా బావుంటది. కానీ నా ఫిట్టింగ్ సరిపోలేదు. సో, అందుకని నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో పేరప్ చేశాను నేను. జ్యువెలరీ వచ్చేసి మీకు తెలుసుంటే నేనొక జ్యువెలరీ ప్లేస్ స్టార్ట్ చేశాను. కానీ అది రన్ చేయలేకపోతున్నాను. బట్ జ్యువెలరీ అయితే నాది చాలా ఉన్నాయి. మీకు రెంటల్ కానీ ఏమైనా కావాలి అంటే రెంటల్‌కి సంబంధించి జ్యువెలరీ వీడియో అనేది నేను చేశాను. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. ఆ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మేము రెంటల్‌కి మీకు పంపిస్తాము. మీరు బుక్ చేసుకోవచ్చు. సో, జ్యువెలరీ అయితే నాదే. వాళ్ళు కూడా తెచ్చారు. కొంచెం వాళ్ళది పెట్టుకున్నాను. కొంచెం నావి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే లుక్ కొంచెం బాగా కనిపించాలి కాబట్టి. లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద జ్యువెలరీ ఏసేశారు. సో, లాస్ట్ ఇయర్ పిక్స్‌కి, ఈ పిక్స్‌కి కొంచెం డిఫరెంట్ ఉండాలి కాబట్టి కొంచెం నేను డిఫరెంట్‌గా రెడీ అయ్యాను. తనకి కూడా అదే చెప్పాననమాట. అఫ్‌కోర్స్ వాళ్ళంటూ ఒక ప్రిపరేషన్‌లో వస్తారు. కానీ నేను అక్కడికెళ్ళాక మార్చేస్తాననమాట. ఎందుకంటే రెడీ అవుతుంది నేను కాబట్టి నేను కూడా చాలా బాగా నచ్చాలి. సో, అందుకని కొంచెం కష్టమైనా పర్లేదు, వాళ్ళు ఇష్టంగా చేసేస్తారు. కానీ ఏదో అనుకుంటారు లైక్ ఫోటోస్ చూసి అదే ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా దిగారు అని అంటారు. కానీ బిహైండ్ ద సీన్స్ చాలా కష్టం ఉంటదండి. నార్మల్ కష్టం కాదు. నేను మార్నింగ్ 6:00కే వచ్చాను. ఆ మేకప్ ఒక 3 అవర్స్, 4 అవర్స్ పట్టింది. అలానే కూర్చొని స్టడీగా కూర్చొని వాళ్ళు మేకప్ ఎలా వేస్తే అలా వేయించుకొని, అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు నుంచొని ఎంతసేపు వాళ్ళు మేకప్ వేస్తారో చాలా అంటే చాలా కష్టం ఉంటది. అది వేయడం ఎంత కష్టమో ఇప్పడం కూడా అంతే కష్టం. మేకప్ తీయడం, ఆ హెయిర్ స్టైలింగ్, నాకు హెయిర్ పెట్టారు. లిటరల్లీ నా స్పైన్ అయితే చాలా పెయిన్ వచ్చేసింది. నెక్ పార్ట్ నుంచి డౌన్ నా నడుము వరకు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. బట్ తప్పదు, షూట్ అయిన వరకు ఉంచాలి కాబట్టి. యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ డిజైన్ అని అలా ఇలా ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా అనుకున్నాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. బికాస్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నాకు వేరే వాళ్ళతో ఫోటోగ్రాఫర్స్‌తో చేయించుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ ఇయర్ ఎవరైతే చేశారో ఆ అన్నయ్య చేయాలని పట్టుబడి కూర్చున్నాను. సో, అందుకని ఆ అన్నయ్యకి అడిగాను. అన్నయ్యకి ఫ్రీ టైమ్ లేకపోయినా కూడా నా కోసం ఒక హాఫ్ డే టైం తీసుకొని నాకు షూట్ తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి షట్టర్ ఫోటోగ్రఫీ. ఆల్రెడీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేను నా బయోలో ఉంటాది. అండ్ నా ఇన్‌స్టాలో ట్యాగ్ చేశాను. ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, లైక్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవర్. ఫోటోస్ తీయడం ఒక ఎత్తైతే
ఎడిటింగ్ అయితే ఇంకో ఎత్తు. మనం ఎలా ఉన్నా చాలా అందంగా చూపిస్తారు ఫనీ గారు. ఎంత బాగా చూపిచ్చారంటే మీకు యాక్చువల్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా పిక్స్ డిఫరెంట్ చూపిస్తే ఇంకా ఐడియా ఉంటది ఫోటోగ్రఫీ గురించి. సో, అందుకని నేను ద బెస్ట్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. తను ఓన్లీ ఇవే కాదు వెడ్డింగ్స్ కానీ, మీ బర్త్‌డే పార్టీస్ కానీ, ఏ ఈవెంట్స్ ఉన్నా తను చేస్తారు. తన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. ప్లీజ్ గో అండ్ కాంటాక్ట్. మీ స్పెషల్ ఒకేషన్స్‌కి బుక్ చేసుకోండి. నేను 100% ఇస్తున్నాను దీనికి. మీ అవుట్‌పుట్ అయితే ఫోటోస్ కానీ మీరు ఇంకా వేరే లెవెల్ ఉంటది ఆ అన్నయ్యది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే నా మోస్ట్ ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ మాట. సో, నా ఫోటోస్ అయితే నా షూట్ చాలా చాలా జరిగింది. కేవలం అన్నయ్య వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ లైక్ 4:30 5 అయిపోయింది. మేము ఏమీ తినలేదు. అలా తినకుండానే షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో, నా ఫోటోస్ ఎలా ఉన్నాయి? నేనెలా ఉన్నాను? మేకప్ ఆర్టిస్ట్ ఎలా రెడీ చేశారు? ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఈ గాడెస్ లుక్ కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా వీడియో చూపించి కాంటాక్ట్ అవుతే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు మీకి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి వెళ్లి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళ ఇన్‌స్టా పేజెస్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడైతే నా షూట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా నేను అనుకున్నట్టు అయిపోయింది. బిఫోర్ 10 డేస్ ముందే ఈ షూట్ అనేది చేశాను. సో, ఫోటోస్ ఎలాగున్నాయి? నా అవుట్‌పుట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అనదర్ వీడియో. థాంక్ యూ. బై.